నా పేరు సొనపల సురేష్ అండి. ఈ శ్రీరామనవమి ప్రతి సంవత్సరం మా మాధవగారిలో ప్రతి సంవత్సరం ఒకసారి అన్న సందర్భంతో పూజలన్నీ చేస్తామండి. ఈ సంవత్సరం వచ్చి మన కోన రాము గారు వాళ్ళ బావగారితో ఇద్దరు కలిపి సీతమ్మకి ఏమొచ్చి వాళ్ళ బావగారు రాముడికి ఏమొచ్చి మన ఇద్దరు కలిపి చేశారండి. ఈ పండుగ అనేది ప్రతి సంవత్సరం మావదారులో కంటిన్యూ చేస్తూనే సమాజం ఆధ్వర్యంలో జరుగుతుందండి. మిగిలిన అందరూ అక్కడ మరి ఎటువంటి అన్ని పూజ కార్యక్రమాలు పంతుల ద్వారా అన్ని చేస్తామండి. అత్యంత వైభవంగా చేసి సాయంత్రం ఊరేగింపు కూడా చేస్తాం. 250 సంవత్సరాల నుంచి పైన మాధవస్వామి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది గ్రామం కూడా అప్పుడే పుట్టింది. అప్పటి నుంచి కూడా మేము ఉంటున్నాం. మా ఆధారంలో మేమే మొట్టమొదటి సనపల వారే ఈ మాధవస్వామికి అర్చకత్వం చేస్తుంటాం. మిగిలిన కంటిన్యూ డెవలప్మెంట్ ఎలాగా డే బై డే డెవలప్మెంట్ అయ్యి మొత్తం అంతా వైలెన్స్ అయ్యి మొత్తం డెవలప్ అయిపోయింది. మన ఏమి ఉండేది కాదు. ఊరికి చివరి గ్రామం గ్రామకంఠం ఆ గ్రామకంఠంలోనే అంతమంది చాలా 300 మంది జనాలతో ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మరి లక్షల్లో అయిపోయి వేలల్లో అయిపోయాను సార్. అప్పటికిప్పటికి ఎన్నో మార్పులు చెందిందండి. అప్పుడు మామూలు సాదాసీదాగా జరిగిన వేడుకలు ఇప్పుడు కడు రమ్యంగా జరుగుతుంది. అందులోకి ఒక సంవత్సరం ముందు నుంచే భక్తులు శ్రీరాముడు జానకి వాళ్ళ వివాహం జరిపించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఎప్పుడున్నా ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నారు. మన రాముల వారి తరఫునేమో పట్టు వస్త్రాలు కోన రాములు వారి దంపతులు, అలాగే సీతమ్మ వారి తరఫునేమో పేడాడ వెంకట్రావు గారు వీళ్ళు జరిపించారు. వీళ్ళు అలాగే నిత్య అన్నదానం కూడా వీళ్ళు స్వతహాగా పెట్టారు. సుమారు 1000 మంది వరకు అన్నదానంలో పాల్గొన్నారు. ఈ అవకాశం రావడం నిజంగా శ్రీరాముడు కల్పించిన ఇదే. మా సొంతగా అయితే మేము చేయలేము. ఆయన స్వయాన్ని కల్పించి ఈసారి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన నా పేరు రాము, కోనరాము. మాకు రాముడు వారు కళ్యాణం ఈ సంవత్సరం మాకు ఈ కమిటీ వాళ్ళు మాధవగారు వాళ్ళు చాలా హెల్ప్ చేసి మాకు స్వామివారు కళ్యాణం ఇప్పించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా అన్నదానం కూడా మేము సొంతంగా పెట్టుకొని వాళ్ళు కూడా మనకి సహకరించారు. ప్రతి నిత్యం కూడా జరిగేటట్టు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా భక్తజన సంఘంలో విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్మించబడింది. ఈ కళ్యాణానికి రాముగారి దంపతులు అలాగే వెంకటేశ్వరరావు గారి దంపతులు వీరి ఆధ్వర్యంలో మా శిష్య బృందం ఆధ్వర్యంలో కళ్యాణం విజయంగా జరిగింది. సాయంకాలం వల్ల 4 గంటలకి కళ్యాణ మూర్తులకు ఊరేగింపుగా తిరుమల మహోత్సవ కార్యక్రమం కూడా జరిగింది.